హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ చిన్ని ప్రపంచం. డివైన్ ఇంటూ మై వరల్డ్ ఆఫ్ వండర్స్. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ చిన్ని ప్రపంచం. సో ఇప్పుడైతే నాకు చాలా ఆకలి వేసేస్తుంది. ఏం చేయాలి అని అనుకుంటే ఎప్పుడు నేను తయారు చేసుకునే 5 minutes డిష్ ఇప్పుడు నేను చేయబోతున్నాను. చేసుకొని తృప్తిగా తినాలనుకుంటున్నాను. అండ్ నేను ఒకటే తింటే ఎలా, ఆ డిష్ మీకు కూడా చూపించాలి కదా. సో అందుకే నేను ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నా. సో మరి ఆలస్యం చేయకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఆ వంట ఎలా ఉంది అనేది నాకు కూడా కింద కమెంట్ చేయండి. సో వెళ్దామా? కమాన్. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? టడా! నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కిచెన్లోకి వచ్చేసా. సో ఇక్కడ నేను ఏం చేయాలి, ఏం చేస్తున్నాను, ఏం మీకు చూపించబోతున్నాను, ఏం మాట్లాడుకుందాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టేసుకున్నాను. సో మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ అనమాట. దీంట్లో అండ్ మోస్ట్లీ దీంట్లో ఎక్కువ ఏమీ పట్టవు, జస్ట్ ఒక 4-5 ఐటమ్స్ అంతే. అది కూడా ఎక్కువ ఉండదు. అవి కూడా ఏంటో నేను మీకు చెప్పేస్తాను. అంతలోపు మనం కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాం. సో దానికన్నా ముందు నా ఫోన్ నేను ఎక్కడన్నా ప్లేస్ చేయాలి. ఓకే, చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేనైతే అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా వరకు ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్లో నాకు నిన్న నేను అప్లోడ్ చేసిన వీడియో బోర్ కొడుతుంది అనే వీడియో చాలామంది చూశారు అండ్ కొంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఐ నో ఛానల్ అనేది ఇంకా కొత్తగానే స్టార్ట్ చేశాను కాబట్టి సబ్స్క్రైబర్స్ రావడానికి టైం పడుతుంది. ఓకే, ఇట్స్ ఓకే. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం చేయబోయే వంటకి ఏం ఐటమ్స్ కావాలో చూసుకుందాం. ఫస్ట్ నాకు కావాల్సింది ఆనియన్స్. సో నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. సో మనకి ఆనియన్స్ మనం లెమన్ రైస్లోకి ఎలా అయితే కట్ చేసుకుంటామో పొడవుగా అలా కట్ చేసుకోవాలి. సో నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు జస్ట్ 2 ఆనియన్స్ పట్టాయి అంతే. సో ఆనియన్స్ అండ్ మనకు కావాల్సింది కారం. సో నేను రాయలసీమ సైడ్ నుంచి కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ తింటాను, మరీ అంత కాదు, జస్ట్ లైట్గా కారం ఎక్కువ తింటాను. సో కారం అండ్ ఇది ధనియాల పొడి. చాలా వరకు ధనియాల పొడి చాలామంది వేసుకోరు, ఎందుకంటే కడుపులో కొంచెం గడగడవల అరిస్తుంది అనేసి ఎవరు తీసుకోరనమాట. సో మీరు ఇది వాడేటట్టయితే లైట్గా వేసుకోండి, ఎక్కువ వద్దు. అండ్ పసుపు మనకి యాంటీబయాటిక్ కాబట్టి సో పసుపు ఏ వంట చేసినా నేను ఖచ్చితంగా పసుపు అనేది వాడతాను. అందరూ వాడతారో లేదో తెలియదు, సో నేను వాడతాను. సో పసుపు తీసుకున్నాను. అండ్ మనకి టేస్ట్కి కావాల్సిన ఏకైక పదార్థం ఏంటో తెలుసా? ఉప్పు. సాల్ట్ కూడా తీసేసుకున్నాను. సో దీనితో పాటు మనకి పోపు దినుసులు కావాలి. సో నాకు కావాల్సిన పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర అండ్ దీన్ని ఏమంటారు నాకు తెలియదు, మెంతులు కాదనుకుంటా, శనగపప్పు కూడా తీసుకున్నాను. సో నాకు ఇది కావాలి. కొంతమంది అండ్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇందులోకి. కొంతమంది కరివేపాకు తింటారు, కొంతమంది తినరు. సో నేనైతే చాలా తక్కువ తినడం, సో నాకు కరివేపాకుతో అవసరం లేదు. బట్ మీకు కలర్ఫుల్గా రావాలి విత్ లీవ్స్ అని అంటే మీరు కరివేపాకు కూడా వాడచ్చు. సో ఇంకా కావాలంటే మీరు గరం మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వంట చేస్తూ మనం ముచ్చట పెట్టుకుందాం. ఓకేనా?
సో నాకు దీనికి కడాయి కావాలి కాబట్టి నేను కడాయి తీసుకున్నాను. సో ఇప్పుడు మనమైతే ఆయిల్ పెట్టేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. సో దానికోసం వెయిట్ చేసిన. అంతలోపు నేను నిన్న నైట్ నేను నా చైల్డ్హుడ్లో నాకున్న స్వీట్ మెమొరీస్ గురించి మీ దగ్గర నేను షేర్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు స్వీట్ మెమొరీస్ అంటే ఇంకా చాలానే ఉన్నాయి. దాంతోపాటు నాకు బ్యాడ్ మెమొరీస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా నేను షేర్ చేస్తాను మీతో పాటు. వంట అయ్యేలోపు నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకున్నాను. మరి ఏంటంటే అలా నా చైల్డ్హుడ్ అనేది అలా నాకు అయిందనమాట. సో ఫ్యామిలీ అలా ఒక నా సిక్స్త్ క్లాస్ నుంచి సో కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఫ్యామిలీ అనేది కొంచెం డౌన్ అయిపోయింది. అలా నేను 6th నుంచి 10th వరకు అక్కడ స్కూల్లో చదివాను, మోడల్ స్కూల్లో. అండ్ నెక్స్ట్ నా 10th తర్వాత మేము మా అమ్మమ్మల ఊరికి షిఫ్ట్ అయిపోయాం. అండ్ నా ఇంటర్లో నేను మా ఊర్లోనే ఉండేదాన్ని. అక్కడే నేను నా ఇంటర్ కంప్లీట్ చేశాను. అప్పుడే నేను షార్ట్ ఫిలిమ్స్ చిన్నగా కవర్ సాంగ్ షార్ట్ ఫిలిమ్స్ అవి నేను చేసుకుంటూ వచ్చాను అనమాట. అలా అయిపోగానే నా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయో లేదో లాక్డౌన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఏం చేయాలో తెలీదు, బయటికి వెళ్ళాలి తెలీదు. ఎందుకంటే మేము అప్పటికే మా అమ్మమ్మల ఊరికి షిఫ్ట్ అయిపోయాం అనమాట. ఒక 1 year వరకు అక్కడే ఉన్నాము. అండ్ అక్కడ నేను చాలా ట్రై చేశాను మా ఫ్యామిలీని ఒప్పించడానికి హైదరాబాద్కి అప్పటికే రావడానికి. అండ్ నాకు ఈ డిగ్రీ బీటెక్ చదవాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఇటు ఇండస్ట్రీ సైడ్కి రావాలి అని అంటే ఒక్కటే థాట్ నాలో ఉండేది, నేను ఎలా అయినా సరే ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే ఐదర్ నేను డ్రెస్సింగ్ లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ అన్నా చేయాలి, లేకపోతే మేకప్కి సంబంధించిందైనా చేయాలి. సో ఈ రెండిట్లో నేను చూస్ చేసుకుంది ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్. సో ఎలాగో మా నాన్నని ఒప్పించేదాన్ని నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను అనేసి. సో హైదరాబాద్లో ఉన్న మా నాన్న ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అతనికి. సో అక్కడ నన్ను జాయిన్ చేద్దామని చెప్పేసి అక్కడ మాట్లాడారు. బట్ మా ఇంట్లో ఒప్పుకోలేదు. అండ్ తెలిసిందేగా అమ్మ వాళ్ళు స్టడీస్ ఉండాలి అనేసి ఒప్పుకోలేదన్నమాట. సో ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది, మిగతాది మనం కంటిన్యూ చేద్దాం. ఆనియన్స్ అనేవి మగ్గుతున్నాయి, సిమ్లో పెట్టేశాను. సో అంతవరకు మనం మాట్లాడుకుందాం. ఎక్కడి వరకు వచ్చాం? మా ఇంట్లో ఒప్పుకోలేదు. నాకు ఈ డిగ్రీ బీటెక్ నాకు అది చేయాలని లేదు. బట్ మా అమ్మ ఒప్పుకోకునేసరికి అక్కడి నుంచి నేను షిఫ్ట్ నంద్యాల అనమాట స్టడీస్ కోసం. డిగ్రీ అక్కడ జాయిన్ అయ్యా.
ఆ డిగ్రీలో జాయిన్ అవ్వడానికి కూడా యాక్చువల్లీ నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను. నాకు దాని తర్వాత ఏం తీసుకోవాలనేది నాకు తెలియదు అనమాట. మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ సైడ్ లేరు. అండ్ నాకు మ్యాథ్స్ భయం అని నేను చెప్పను, బట్ మ్యాథ్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అందుకనేసి నేను అంత సెర్చ్ చేసి అందరినీ కనుక్కొని నేను బీబీఏ దానిపైన తీసుకున్నాను అనమాట. సో నేను అప్పటికి ఆన్లైన్లోనే కదా మన డిగ్రీస్కి ఇప్పుడు చేసుకునేది. సో ఆన్లైన్లో అప్లై చేసేసుకున్నాను. అలా ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత నాకు బీబీఏ నేను ఏదైతే పెట్టానో బీబీఏనే వచ్చింది. ఫార్చునేట్లీ, థ్యాంక్ గాడ్, బీబీఏనే వచ్చింది. సో అలా నేను డిగ్రీకి నంద్యాల శ్రీ రామకృష్ణ కాలేజ్లో నేను చదివాను అనమాట. సో అక్కడ నా డిగ్రీకి జాయిన్ అయ్యాను. అండ్ డిగ్రీ స్టోరీ చాలా పెద్దది, అది ఒక వ్లాగ్లో అయితే సరిపోదు. సో ఆనియన్స్ అయితే నాకు కావాల్సినట్టు మగ్గాయి అన్నమాట. నాకు ఈ క్వాంటిటీలో ఉంటే చాలు. మీకు ఇంకా రోస్ట్ కావాలన్నా మీరు చేసుకోవాలి. నా డిగ్రీ గురించి చెప్పాలి అని అంటే, నేను డిగ్రీ జాయిన్ అయ్యేంత వరకు నాకు డిగ్రీ అంటే నా లైఫ్ ఏంటి, ఎటు పోతుంది అంటే ఒక క్లారిటీ అనేది లేదనమాట. అలా నా డిగ్రీలో నేను జాయిన్ అయ్యాను. క్లారిటీ లేకుండానే నేను జాయిన్ అయ్యాను డిగ్రీ. సో బేసిక్గా నాకు డిగ్రీ చదవడమే ఇష్టం లేదని నేను చెప్తున్నాను. సో అలాంటప్పుడు నాకు క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? అదే పాయింటే కదా. సో నాకు క్లారిటీ లేదు, జస్ట్ ఊరికే జాయిన్ అయ్యాను. ఫ్యామిలీ కోసం చదివేసి పాస్ అయిపోయి నా కెరీర్ నేను చూసుకుందాం, నా ప్యాషన్ నేను చూసుకుందాం అనేసి నేను జాయిన్ అయిపోయాను వాళ్ళ కోసం అనేసి. సో అలా నేను డిగ్రీ జాయిన్ అయిన తర్వాత ఒక స్టార్టింగ్ 6 months వరకు చాలా బాగుంది. లైక్ డిగ్రీ అంటే ఇది. ఒకవేళ నేను డిగ్రీ జాయిన్ అవ్వకపోయింటే నాకు ఫ్రెండ్స్ దొరికేది కాదేమో, కాలేజ్ లైఫ్ మిస్ అయ్యేదాన్నేమో అన్న ఫీల్ వచ్చింది. ఎస్, ఇట్స్ ట్రూ. లైఫ్లో ఒక్కసారైనా స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ మనం ఖచ్చితంగా ఫేస్ చేయాలి. అందులో మనం చేస్తేనే మనకి ఎవరు ఏంటి ఎలా అనేది తెలుస్తుంది. కాలేజ్ లైఫ్ మిస్ అవ్వకూడదు అనేది నాకు అప్పుడు అనిపించింది. ఓకే, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనేమో అనేసి అనిపించింది. లేట్ అయినా పర్లేదు, తీసుకున్నాను. సో ఇప్పుడు నేను మరీ ఎందుకు దీన్ని ఇలా చేస్తున్నాను అంటే, రైస్ కొంతమందికి గట్టిగా క్రిస్పీగా కావాలి అని అనుకుంటుంటారు కదా. సో ఇలా చేస్తే మీకు కొంచెం క్రిస్పీగా వస్తుంది. ట్రై చేయండి ఎప్పుడన్నా. సో రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేస్తాను.
ఎస్, కొంచెం సాల్ట్ తక్కువైంది. కొంచెం సాల్ట్ నేను కలుపుకుంటాను, జస్ట్ లైట్గా అంతే, లైట్గా వేస్తే సరిపోద్ది. సో ఒకసారి నేను దాన్ని మిక్స్ చేసుకుంటాను. ఎస్, సో ఇప్పుడైతే నేను నా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను. చాలా ఆకలేస్తుంది. చేస్తూ తింటూ మీతో మాట్లాడతాను. సో టడా, ఇది ప్లేట్ అనమాట. సో నేను ఇప్పుడు దీంట్లోకి సర్వ్ చేసుకుంటాను. సో దీని పేరు ఏమంటారో నాకు తెలియదు. నేను ఇంతవరకు ఏం పెట్టలేదు. ఒకవేళ మీకు ఈ వంట అయితే నేను ఎక్కడ చూడలేదు. నేను ఫస్ట్ నేను ట్రై చేసిందే ఇది, ఎక్కడ చూడలేదు. ఒకవేళ మీకు ఈ డిష్ నేమ్ తెలిస్తే కింద ఒకసారి కమెంట్ చేయండి. దీనికి ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను, ఏం పెట్టాలో నాకు తెలియదు. ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఒక నేమ్ పెట్టేస్తాను. ఇప్పుడైతే చాలా ఆకలేస్తుంది, ఇప్పుడైతే తినేద్దాం. ఎస్, ఏంటి కింద కూర్చున్నాను అనుకుంటున్నారా? ఎస్, తినేటప్పుడు మనం కిందనే కూర్చొని తినాలంట అండి, లేకపోతే లక్ష్మీదేవి నిలబడు అంటారు. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. సో నాకు కూడా తెలీదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. నేను ఎప్పుడు బెడ్ పైన కూర్చొని తినేదాన్ని. చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు పైన కూర్చొని తినకు, లక్ష్మీదేవి నిలబెడతాను. సో ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, తినుకుంటూ మాట్లాడడం. ఎంతైనా నేను వంటలు బాగా చేస్తానండి. ఎవడు అడిగాడు రా నిన్ను? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి చెప్పండి. ఒకవేళ మీకు నచ్చింది అంటే ఇలా ఏమన్నా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకుంటాను. అదే అండి ఈరోజుటి బ్లాగ్ ఇది. అండ్ నాకు చాలా ఆకలేస్తుంది, నేను మీతో మాట్లాడుతూనే ఉంటాను. సో ఈరోజుకి ఇది. సో లాస్ట్లో మీకు ఇది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ బ్యాచిలర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఐ థింక్ చాలా ఉపయోగం అయితే పడుతుంది. వితిన్ 5 minutesలోనే అయిపోతుంది. అండ్ ఇది కూడా ప్రాసెస్ ఇలా చేసుకోవచ్చు. లేదు మీకు ఆయిల్ తక్కువ ఉండాలి అంటే ఓన్లీ పోపు దినుసులు వేసేసుకొని, ఆనియన్స్ వేసేసుకొని, ఏమంటారు సాల్ట్ వేసేసుకొని, అది కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దానిపైన వైట్ రైస్ వేసేసి దానిపైన మీరు కారం, అప్పుడు పసుపు వేసుకోకండి, కారం, మసాలా దినుసులు వేసేసుకోండి, మసాలా పొడిలు వేసేసుకొని, ఉప్పు వేసేసుకొని కావాల్సినంత దాన్ని మిక్స్ చేసేసుకొని తినేయచ్చు. సో ఇది ఒక టేస్ట్ వస్తుంది, అది ఒక టేస్ట్ వస్తుంది. ఒకసారి బ్యాచిలర్స్ ఎవరన్నా ఉంటే ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఆకలి కూడా తీరుతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించుకోండి. సో సీ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్. టాటా.